చూడలేదు పూర్తిగా. మేము అంత లేట్ అయిపోయాం. డాక్టర్ గారు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ దేవుడి మెసేజ్ అప్పుడు మేము వినాలని వచ్చేసాము హాస్పిటల్ నుంచి. అసలు అటువంటి ఆత్మీయతలు జీవితంలో తల్లిదండ్రులని కన్నబెట్టిని మించిన ప్రేమని దేవుడి ప్రేమను మాకు పంచేది. మరి అంతమందిలో నేను బాప్తిస్మం తీసుకుని ఇలా నిలబడి దేవుడు సాక్షిగా ఉన్నానంటే మా ఇంట్లో 100 మంది ఉన్నారంటే నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను. అది కూడా ఆడవాళ్ళండి. అదే వేరే సంఘాలకి వెళ్తే నన్ను మరి రక్షణలోకి వెళ్ళకపోతేమో, భక్తిలో నడవకపోతేమో. ఇప్పుడు వరకు నా భర్త కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు దేవుడి విషయంలో నన్ను మాట్లాడలేదండి. ఒకప్పుడు అందరూ విడిచిపెడతారన్నాను కానీ ఇప్పుడు అందరూ నన్ను కావాలనుకుంటారండి. మా పిల్ల పరీక్ష రాస్తుంది, మా పిల్లడు యూస్ చెప్తున్నాడు, మా పిల్లడు డాక్టర్ చదువుతున్నాడు, మా మేనలు కలెక్టర్ వాళ్ళకు సహం తగ్గించుకుని ప్రతి దానికి ఫస్ట్ మనకు కారు పంపుతారండి మన విజయవాడ. అంత ఘనత ఎవరిచ్చారండి మన దేవుడు. ఆయనకి సాధ్యం కానీ ఏది లేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు రోజున ఉండాలి. అక్కడికి వచ్చి ఎన్నో రోజులు ఉండలేదన్నారు. ప్రతిరోజు స్నేహాన్ని మేము పంచుకోవాలని ఇప్పుడు పిలవగానే వచ్చామండి. నాకు బాగోపోతే హాస్పిటల్లో ఉండమన్నారు. పాటలు కానించి వాక్యం మొక్కలు కానించి ఆయన వినాలని ఎంత ఆసక్తిగా ఉన్నాం. ఇంకా టైం పడుతుందంటే కట్టినప్పుడు పోతే పోనీయండి, ముందు దేవుడు మార్చుకుంటే తర్వాత అక్కడ కార్యం చేస్తాడు దేవుడు. నేను వచ్చేసి రాత్రి సేవకులు చూసామండి. ఆయన మాట్లాడిన మనిషి మాట మనిషిని బ్రతికింటుంది. దేవుడి మాట అయినా సేవకుడి మాట అయినా మరి దేవుడికి సేవకుడికి మధ్యనే కదండి. ఆయన దేవుడు వచ్చి మనతో మాట్లాడుతుందండి. ఆయనే మాట్లాడుతాడు. ఆయన మాట్లాడారంటే దేవుడు మాట్లాడించాడండి. ఆ మాటలు మనం గురిగా తీసుకోవాలి. ఈ రోజున చెప్పిన వాక్యాన్ని మనం పొగడకూడదంట. దాంట్లో మనకి ఎన్ని మంచి మాటలు దొరికినాయి. మన జీవితానికి ఆదర్శంగా తీసుకుంటాం. జీవితం అంతా మూర్ఖుల్లా పెట్టి జీవించుకోండి. దేవుడిని తెలుసుకున్నావు కాబట్టి నీ జీవితం మార్చుకుంటేనే. ఏదో దేవుడని సేవకులని ఏదో మొక్కుబడికి ఆ రమ్మన్నారు ఏది రమ్మన్నారు అని మందిరానికి వస్తాం కదండి. మన హృదయాన్ని మార్చుకుని మందిరానికి రావాలండి. అప్పుడు ఆ మాటలు మొత్తం అన్నీ ఫలించక్కర్లేదు. వచ్చినప్పుడు ఒకటో రెండో తీసుకోండి. మనం ఎన్ని వాక్యాలు వస్తామంటే మరి ఇక్కడ 8 సార్లు కలుగుతాను. మా సంఘంలో 4 సార్లు ఒక మాట తీసుకుంటానండి. సంవత్సరం అంతా ఆ ఒక మాట పోగేసుకుని దాన్ని దండకం చేసుకుని సంవత్సరం అంతా ఇలాంటి మాటలు ఇచ్చేవేయండి. గత సంవత్సరంలో ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఏమి ఇస్తావు? ఆ 10 మాటలకి ఇంకో 10 మాటలు ఓల్డ్ వాక్యం చెప్తారు. అంత గుర్తు పెట్టుకోవాలి. నేను పెద్దగా చదువుకోలేదు. అంత గొప్ప ఇక్కడ అమ్మాయిలు వాక్యం చాలా బాగా చెప్తున్నారమ్మా, చక్కగా ఉంది అని చెప్పారండి. సేవకుల ముందు మనం చెప్పకూడదండి అలాగా. అది తెలుసుకున్నాం. అమ్మగారు కూడా చాలా దేనిత్వం కలిగిన ఆవిడ. ఆఖరి వెళ్ళిపోయే మంది మందిరాన్ని మాకు పరిచయం చేసిందండి. ఎప్పుడన్నా మేము అటు ఇటు వెళ్ళినప్పుడు మా అమ్మాళ్ళు వెళ్ళిపోయినా కానీ మేము తిరుగుతాం. జంగారెడ్డి మీటింగ్లు, ఏకాంతాపురం మీటింగ్లకి వస్తామండి. మా సేవకులకి అందుకులు ఉన్నాయి. వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మాయిలు కనిపెట్టామని మంచి సేవకుల్ని అయ్యా